ప్రస్తుతం అది టెంపరరీ స్టే అండి. సుప్రీంకోర్టు ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆ ల్యాండ్ మీద కొంచెం హైకోర్టులో ఇంకొక పిటిషన్ కూడా వేశారు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ ఉంది. అంటే ఫ్యూ ఇయర్స్ అగో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్లోంచి కొంచెం ల్యాండ్ అప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అప్పుడు స్టేడియంస్ కట్టడానికి కొంచెం ల్యాండ్ ఇచ్చారు. అలానే ఒక బిల్లీరావు అనే అతను ఐఎంజీ భారత్ అని ఒక కంపెనీ చేసి నేను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాను అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఈ 400 acres ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఆ 400 acres తనకి అలాట్ చేశారు వెరీ లిమిటెడ్ నెంబర్లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసింది. వైఎస్ఆర్ గారు వచ్చి ఆ కోర్టు దాకెళ్ళేసి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ తీసుకెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్లో తాకట్టు పెట్టి 10,000 crores అప్పు తీసుకొని అది వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్కి స్పెండ్ చేసేసారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాక ల్యాండ్ చూసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా అండ్ ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. సో ఐసిఐసిఐ బ్యాంక్తో మాట్లాడుకొని నేను 2,000 crores ఇస్తాను, మిగతా 8,000 crores ఆక్షన్ చేసి ల్యాండ్ అమ్మి డిఫరెంట్ కంపెనీస్కి డెవలప్ చేసి ఇప్పుడు ఏదైతే నియోపోలిస్ ఎట్లా ఉందో అట్లా డెవలప్ చేసి ఆక్షన్ చేసి ఒక 40,000 crores రేజ్ చేసి బ్యాంకుకి మనీ రిటర్న్ ఇస్తానని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్తో మాట్లాడి అది అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అసెంబ్లీలో అనౌన్స్ చేయగానే ఇంకా ఆటోమేటిక్గా తెలుసు కదా, ఇప్పుడు ఆ ఏరియాలో బాగా అంటే చుట్టంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హై రైజ్ టవర్స్ ఉన్నాయి. ఆ ఒక్కటే లంగ్ స్పేస్ ఉంది 400 acres. సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా అక్కడ 400 acresలో లాస్ట్ 15-20 years నుంచి దాన్ని ఏం వాడలేదు కాబట్టి అక్కడ మీకు చెట్లు అవి పెరిగి పెద్దవి అయిపోయినాయి. సో ఆబ్వియస్గా అక్కడ ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఎప్పటి నుంచో నెమళ్ళు జింకలు అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఆబ్వియస్గా వాటి పాపులేషన్ కూడా పెరిగి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆబ్వియస్గా స్టూడెంట్స్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంచెం ఎజిటేషన్ చేశారు వద్దని చెప్పేసి, ఆక్షన్ చేయొద్దని. దాన్ని కొంచెం పొలిటికల్ యాంగిల్ వచ్చేసింది. సో అపోజిషన్ వాళ్ళు కూడా దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూ లాగా చేసి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఇంకొద్దు, ఇక్కడ లంగ్ స్పేస్ కావాలి, అక్కడ వెజిటేషన్ ఉంది, ఆల్రెడీ యానిమల్స్ అందులో ఉన్నాయి, అది ఇంకా కన్వర్ట్ చేయొద్దు, దాన్ని ఎకో పార్క్ లాగా కన్వర్ట్ చేయాలి అని అపోజిషన్ వాళ్ళు సీరియస్గా దాన్ని సోషల్ మీడియా యూజ్ చేసి వేరియస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కొన్ని వీడియోస్ కూడా జనరేట్ చేసి ఆన్లైన్లో ప్రమోట్ చేశారు. అది బాగా నేషనల్ లెవెల్ ఇష్యూ అయిపోయి ఇంకా లేక్ ప్రొటెక్షన్ చేసేవాళ్ళు లేకపోతే ఎన్విరాన్మెంటలిస్టులు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురాగలిగినారు, ఇష్యూని పెద్ద చేయగలిగినారు. చేసి కొందరు సుప్రీంకోర్టు కేసు కూడా వేశారు. సుప్రీంకోర్టు కేసులో స్టే ఇచ్చి గవర్నమెంట్కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పింది. ప్రస్తుతంకి అట్లా ఉంది స్టేటస్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తే ఒక కమిటీ ఫామ్ చేసింది డిఫరెంట్ మినిస్టర్స్తో ప్లస్ సెక్రటరీలతో కలిపి ఒక కమిటీ ఫామ్ చేసి స్టూడెంట్స్ని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లని వాళ్ళని పిలిచి ఒక రోజంతా డిస్కస్ చేశారు దాని మీద. అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ అయింది. కానీ దాని తర్వాత అవుట్పుట్ అనేది ఇంకా ఏం తెలీదు ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ద సిచ్యువేషన్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కమిషనర్ గారు రంగనాథ్ సార్తో మాట్లాడితే అక్కడ ఉన్న లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పరిధిలోకి రావట్లేదు, హెచ్సిఓ క్యాంపస్ పరిధిలోకి రావట్లేదు అన్నారు యాక్చువల్లీ. ఓకే, సో ఐ థింక్ దట్ షుడెంట్ బి. నో, ఆ ల్యాండ్ క్యాంపస్ ల్యాండ్ కాదండి. మీరు దీనికి ఇంకా ముందుకు వెళ్తే స్టోరీలో ఈ 3,000 acres కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు హైదరాబాద్లో. 3,000 acres కూడా గవర్నమెంట్ ల్యాండ్ లాగానే తెలంగాణ గవర్నమెంట్ ఓనర్షిప్లో ఉంది. అది 3,000 acres. ఏ రోజు కూడా దాని హెచ్సియు ఓనర్షిప్లో లేదు, వాళ్ళకి రిజిస్టర్ అయ్యలేదు. తర్వాత ఒక వీసీ గారు వచ్చేసి ఒక వైస్ ఛాన్సలర్ గారు వచ్చేసి వాళ్ళకున్న ల్యాండ్ పరిధిలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఈ 400 acres ఏదైతే ఇప్పుడు ఇష్యూలో ఉందో అది మాత్రం యూనివర్సిటీ ల్యాండ్ కాదని ఎప్పటి నుంచో ఉంది. అది ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి తీసేసి బిల్లీరావుకి ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ తీసేసుకుంది. అక్కడ నుంచి ఇంకా అది బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంది. సో ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ అఫీషియల్లీ ఆన్ పేపర్. సో ఆన్ పేపర్లో కూడా అక్కడ ఏమి కన్జర్వేషన్ జోన్ కానీ ఫారెస్ట్ జోన్ కానీ ఏం లేదు. కాకపోతే లాస్ట్ 15-20 years నుంచి ఐడియల్గా ఉండడం వల్ల అక్కడ ఆల్రెడీ నేచురల్గానే వెజిటేషన్ ఉంది. అది ఎప్పటి నుంచో సెంట్రల్ యూనివర్సిటీ అంతా కూడా గ్రీనరీ ఉంటుంది. సో అది పెద్ద అయినాయి చెట్లు. సో అది సిచ్యువేషన్ అక్కడ. So, but that doesn't belong to conservation zone or bio conservation zone or forest
ల్యాండ్. యాక్చువల్గా ట్యాగ్లో పహానీస్లో అంతా పోరంబోక్ ల్యాండ్ లాగానే ట్యాగ్ అయింది ఆన్ పేపర్స్ రెవెన్యూ రికార్డ్స్లో. బట్ ఐ హోప్ హైదరాబాద్కు ఢిల్లీలా కావద్దని కోరుకుంటున్నాం, బికాస్ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ అసలు బాగాలేదు. కానీ దెర్ ఆర్ మెనీ బ్యారన్ ల్యాండ్స్ అక్రాస్ హైదరాబాద్ కదా సార్, దే కెన్ టార్గెట్ దాట్ ఏరియాస్ కదా. ఉన్నాయండి, కానీ ఇప్పుడు మీరు నేషనల్ లెవెల్ బిల్డర్స్ని, పెద్ద బిల్డర్స్ని అట్రాక్ట్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రీమియం ప్లేసెస్ అయితేనే మీకు 50 crores నుంచి 100 crores మధ్యలో ఆ ఏరియా ల్యాండ్ కాస్ట్ ఉంది ఇప్పుడు. సో దాన్ని డెవలప్ చేసి, రోడ్స్ డెవలప్ చేసి, అంటే ఇట్లా మీరు ఆప్షన్ చేశారనుకోండి, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఇప్పుడు నియోపోలిస్లో ఆల్రెడీ బ్రిగేడ్, తర్వాత డిఫరెంట్ కంపెనీస్, ప్రెస్టీజ్ అవన్నీ పార్టిసిపేట్ చేసి 50 crores నుంచి 100 crores మధ్యలో కొనుక్కొని ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. నియోపోలిస్ ఎట్లా డెవలప్ అవుతుందో అలానే ఈ ల్యాండ్ కూడా రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఈ ల్యాండ్ కూడా డెవలప్ చేసి కొంచెం సెగ్మెంట్ కమర్షియల్, కొంచెం ఐటీ పార్క్స్కి, కొంచెం రెసిడెన్షియల్కి ఇస్తే టోటల్గా ఒక సిటీ లాగా ఒక 400 acres సిటీ, ఇప్పుడు 500 acres నియోపోలిస్ ఎలా డెవలప్ అయిందో ఈ 400 acres కూడా అలా డెవలప్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, కంపెనీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్కి బిజినెస్కి మధ్య జరిగే ఇష్యూయే. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది గవర్నమెంట్ చెక్ చేయాలి దీన్ని. ఓకే, అంటే మీతో మాట్లాడక నాకు తెలిసింది ఏంటంటే దాన్ని తీస్తే మటుకు స్టేట్ది కొంచెం జీడిపి కానీ రెవెన్యూ కానీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కదా సార్. ఆబ్వియస్గా మీరు ఇప్పుడు సైబర్ టవర్స్ కానీ ఏరియా మీరు 96 కన్నా ముందు చూస్తే మొత్తము రాళ్లే ఉండేవి, ఒక స్టోన్ ఫార్మేషన్ ఉండేది హైదరాబాద్లో టిపికల్గా. ఇప్పుడు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సైబర్ టవర్ స్టార్ట్ చేశారు. సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్ కూడా ఆ ఏరియా అంతా డెవలప్ చేసి ఐటీ పార్క్స్ వచ్చాయి. ఈరోజు ఆల్మోస్ట్ 10 lakh సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీరు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. దానివల్లనే స్టేట్ ఎకానమీ పెరిగింది. ఇండియాలో తెలంగాణ స్టేట్ టాప్ 5 స్టేట్స్లో నిలిచింది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్ అవ్వచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర నుంచి అబ్రాడ్ వెళ్ళేసి మళ్ళీ చాలా మనీ కూడా ఇక్కడికి పంపడం జరిగింది. సో ఒక ఎకానమీ అనేది డెవలప్ అయింది. ఇవాళ హైదరాబాద్ ఇండియాలో టాప్ సిటీస్లో ఒకటి అవ్వడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. మనము ఎప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది కొన్నిసార్లు తప్పదు, నేచర్ని కొంచెము కట్ డౌన్ చేసి డెవలప్మెంట్ చేస్తేనే బాగుపడుతుంది. ఇప్పుడే కాదు, మీరు తరతరాలుగా చూస్తుంది ఏంటంటే పెద్ద సిటీస్ ఏవి కూడా ఐదర్ సముద్రం పక్కనో లేకపోతే నది పక్కనో డెవలప్ అయినవే. సో అక్కడే జనాలు వచ్చి ఉంటారు, అక్కడే లీవబుల్ ప్లేసెస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా కొంచెం ప్రీమియం ప్లేస్ కాబట్టి ఈ 400 acres ఉంది కాబట్టి అందరికన్నా దాని మీదే పడింది. సో గవర్నమెంట్ ఆక్షన్ చేసి డబ్బు, ఎందుకంటే రీసెంట్గా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు. సో ఎందుకంటే తాను పథకాలన్నీ పేదలకు ఇస్తున్నారు, దానికి ఫండ్స్ రేజ్ చేయాలి. రెవెన్యూ జనరేషన్ ఎక్కువ లేదు, వచ్చే రెవెన్యూలో 70%, 80% రెవెన్యూ గోస్ ఫర్ గవర్నమెంట్ సాలరీస్ అండ్ అదర్ పథకాల కోసమే వెళ్తుంది. సో ఈ 40,000 crores రేజ్ చేస్తే నేను కొన్ని పథకాలకి వాటిని ఖర్చు చేయొచ్చు అన్న ఉద్దేశంతో, ప్లస్ అది డెవలప్ చేస్తే రెసిడెన్షియల్గా, కమర్షియల్గా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఆ 400 acres ఒక టౌన్షిప్ లాగా, హై అండ్ టౌన్షిప్ లాగా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఆక్షన్కి ఇనిషియేట్ చేశారు. సో లెట్ us see ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ కోర్ట్ ఏమంటుంది, ఎన్విరాన్మెంటలిస్టులు ఏమంటున్నారు, వయా మీడియా ఏదన్నా సొల్యూషన్ వస్తే డెఫినెట్గా బెటర్. పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే మరీ 400 acres కాకుండా అందులో పార్ట్ కమర్షియల్కి యూజ్ చేసి పార్ట్ ఎకో పార్క్ లాగా అట్లా డెవలప్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్. ప్లస్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఎక్కడైనా ఒక డెవలప్మెంట్కి ఒక ఏరియాని డెవలప్ చేస్తే ఆ ఏరియాలో చెట్లు ఉన్నా, వెజిటేషన్ ఉన్నా, ఇలాంటివి ఏమన్నా ఉన్నా మీరు ఇంకో ఏరియాలో డబుల్ ద సైజ్ మీరు పెంచగలిగితే దట్ వుడ్ బి అన్ ఆల్టర్నేట్ సొల్యూషన్. మరీ ఒక సైడ్ కాకుండా మొత్తం ఈ 400 acres నేను తీసేస్తాను, నేనేం చేయను అనడం కన్నా ఇక్కడ ఏదైనా డెవలప్ చేసినప్పుడు ఈక్వల్గా ఇంకో ప్లేస్లో మీరు ఒక ఫారెస్ట్ డెవలప్ చేయడము, ఇప్పుడు మియాబాకి స్టైల్లో ఫారెస్ట్ డెవలప్ చేయాలి, అట్లా ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా విన్ టు విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ రీసెంట్గా వస్తున్న టాక్ ఏంటంటే ఆ 400 acresకి ఇంకొక 1000 acres కలిపి అక్కడ ఒక ఎకో పార్క్ పెడతాము, దాంట్లో మల్టిపుల్ ఇలాంటి ఫ్రెండ్లీ పార్క్స్ పెడదామని థాట్లో ఉండలేదు. అది అఫీషియల్గా ఎక్కడా న్యూస్ లేదండి. ఇట్ మైట్ బి a discussion point in between government and representatives from HCU. అక్కడ విన్నదేంటి, పేపర్లో వచ్చింది ఏంటంటే మేము ఆల్టర్నేట్గా మీకు AICTలో మీకు ల్యాండ్ ఇస్తాము,
దాని బదులు హెచ్యూ ల్యాండ్ మేము ఎకో పార్క్గా చేస్తాం, దానికి రాజీవ్ పార్క్ చేస్తామని ఏదో పేపర్లలో వచ్చింది. కానీ అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ లేదు, అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. అలా జరగకపోవచ్చు, అంత ఈజీ కాదు. ఒక యూనివర్సిటీని రిలొకేట్ చేయడము, ఎగ్జిస్టింగ్ 25-30 years నుంచి రిలొకేట్ చేసి, అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇంకొక యూనివర్సిటీ కొత్త ప్లేస్లో బిల్డ్ చేయాలన్నా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, 5-6 years అయితే మినిమం పడుతుంది. సో అది తెలిసి నాకు అది దానికి సొల్యూషన్ కాకపోవచ్చు. ఇంకేదన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ గవర్నమెంట్ మైట్ బి థింకింగ్, బట్ పేపర్లో మాత్రం అలా వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ న్యూస్ అనేది మేబీ ఏ ప్రపోజ్డ్ డిస్కషన్ అయి ఉంటుంది, దాన్ని పేపర్లో పబ్లిష్ చేస్తారు. సో మీరు మాట్లాడుతున్నట్టుగా ఏఐసిటీ సౌత్ గురించి మాట్లాడితే పీపుల్ ఆర్ సెయింగ్ సౌత్ విల్ బి అనదర్ వెస్ట్, రైట్? సో జనరల్ ఒక ఇన్వెస్టర్ ఎటు సైడ్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే నేను ఈ ల్యాండ్ కొనుక్కుంటా, లెట్ ఇట్ బి ఇన్ ఇన్ కమ్యూనిటీ, అది నేను డెవలప్మెంట్కి ఇచ్చుకుంటా, హై రైజ్ వస్తుంది కదా ఆ ఉద్దేశం. అలాంటి ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేశారా ఏ సిటీలో జనరలీ సౌత్కి? మళ్ళీ ఒకసారి చెప్తానా, ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఏ సిటీ అయినా ఒక్క సైడ్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. అది హైదరాబాద్లో వెస్ట్ సైడ్. అంటే మీకు మాదాపూర్ నుంచి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి స్టార్ట్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, తర్వాత అది ఇటు వెంట అంటిల్ మోకిలా, కొల్లూరు, శంకర్పల్లి దాకా ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ గ్రో అయింది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయింది. హూ ఆర్ ఇన్వెస్టెడ్, దే గాట్ గుడ్ మనీ. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5-10 yearsలో ఈ ఏరియాలో డెఫినెట్గా ఇది ప్రీమియం ప్లేస్ కాబట్టి వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు జూబ్లీస్లో చూస్తే మీకు 3 లక్షల గజం అయింది, కోకాపేటలో చూస్తే 1.5 to 2 lakhs గజం అయింది. సో ఇవన్నీ కూడా ఒక 10 years 15 years బ్యాక్ చూస్తే 20,000 15,000 ప్రైసెస్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫోకస్ అంతా ఎగ్జిట్ 15, 14, 13 ఏరియాస్కి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో కొన్ని కొత్త ప్రపోజల్స్ వచ్చారు, ఏఐ సిటీ అని, ఇంకా ఫ్యూచర్ సిటీ అని, తర్వాత ఒక 300 meters రోడ్ ఒకటి రావిర్యాల నుంచి ఆమన్గల్ దాకా ఒక రోడ్డు ప్లాన్ చేశారు. సో వీటన్నిటి వల్ల 13, 14, 15 ఎగ్జిట్స్లో ప్రైసెస్ బాగా పెరిగినాయి లాస్ట్ 6 months నుంచి 9 months నుంచి. ఆ ఏరియాలో విల్లా ప్రాజెక్ట్స్ కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా బాగా లాంచ్ అయినాయి. నాకు తెలిసే 30-40 విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఆ ఏరియా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాస్ మనకి హైదరాబాద్ మన ఈ వెస్ట్ సైడ్ నుంచి ఎక్కడైతే కోకాపేట ఎగ్జిట్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ కానీ, రింగ్ రోడ్ నుంచి అది దగ్గర ప్లేస్, 20 to 30 minutesలో అక్కడికి రీచ్ అయిపోవచ్చు. ఆర్ ఎయిర్పోర్ట్కి నుంచి అయితే 10 to 15 minutesలో రీచ్ అయిపోవచ్చు. వాళ్ళు ఎక్కడైనా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎప్పుడు బాగా అవుతుంది లాంగ్ టర్మ్లో. సో ఆ ఏరియాస్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగితే ల్యాండ్స్లో కానీ, ప్లాట్స్లో కానీ, విల్లా ప్రాజెక్ట్స్లో కానీ, ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. మీరు గత 20-30 years నుంచి చూస్తే హైదరాబాద్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు డెవలప్మెంట్ అంతా చూసారు. దట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఆ రింగ్ రోడ్లో ప్రతి ఎగ్జిట్లో వాల్యూస్ పెరిగినాయి. మీరు ఈ ఒక్క ప్లేసే అనుకోకండి, కొంపల్లిలో పెరిగింది, మేడ్చల్లో పెరిగినాయి, తర్వాత ఎనీ ఎగ్జిట్ మీరు చూస్తే పటాన్ చెరువు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ రోడ్ కావచ్చు, రింగ్ రోడ్కి ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఎగ్జిట్ పాయింట్స్లో హైవేస్ కూడా ఉన్నాయి. ఆ హైవేస్ అన్నీ కూడా వాల్యూస్ బాగా పెరిగినాయి. కొన్ని ప్లేసెస్లో మీకు అయితే 20x నుంచి 100x రిటర్న్స్ కూడా వచ్చినాయి కరెక్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో హైదరాబాద్ ఎప్పుడు కూడా దే నెవర్ డిసప్పాయింట్ ఇఫ్ యూ డూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఇప్పుడు సౌత్లో యాక్టివిటీ పెరిగింది కాబట్టి క్విక్ రిటర్న్స్ రావాలన్నా, లాంగ్ టర్మ్ రిటర్న్స్ రావాలన్నా మీకు ఎయిర్పోర్ట్ నుంచి ఫర్దర్గా అప్ టు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కానీ, తుకుగూడ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ దాకా, లేదు ఇబ్రాహీంపట్నం రోడ్ అయినా, ఈ మధ్య ఈవెన్ విజయవాడ రోడ్ కూడా ఇప్పుడు 6 lanes అవుతుంది మొత్తం అక్రాస్ చౌటుపల్ దాకా. ఆ రోడ్డు కూడా కొంచెం పిక్ అయింది, ఇంతకుముందు కొంచెం స్లోగా ఉండింది. 2007 నుంచి 23-22 దాకా కొంచెం స్లోగా ఉంది, బట్ ఇప్పుడు బాగా పిక్ అయింది. తర్వాత వికారాబాద్ రోడ్ చూడండి, అది కూడా హైవే, అది కూడా 6 lanes హైవే వస్తుంది. సో ఆ హైవే మీద కూడా 111 దాటిన తర్వాత కూడా ట్రాక్షన్ పెరిగి అప్ టు వికారాబాద్ కూడా పెరగవచ్చు. ఇప్పుడు RRR వస్తుంది. RRR ఎక్కడైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్కి RRRకి ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి, హైవేస్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ హైవేస్, ప్లస్ ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రపోజ్డ్ రేడియల్ రోడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ రేడియల్ రోడ్స్ ఎక్కడ వస్తున్నాయి అవన్నీ చూసుకుంటే కూడా అవన్నీ కూడా గ్రోత్ పాయింట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. RRR గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు ఒక పాయింట్ కావాలి. జనరలీ మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి అంటే RRR వచ్చాక కంపెనీస్ వస్తాయా, లేకపోతే కంపెనీస్ వచ్చాక RRR ఎలా జరుగుతుంది సార్, అది హౌ దట్ గోస్? ఇప్పుడు ఇండస్ట్రీస్ రావడం అనేది ఓన్లీ రోడ్ వల్ల రాకపోవచ్చు అండి. రోడ్ అనేది ఒక ఆస్పెక్ట్,
రోడ్ యాక్సెసిబిలిటీ కోసము, ట్రాన్స్పోర్టేషన్ కోసం రోడ్ అనేది ఒక ఆస్పెక్ట్. అది కాకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, సబ్సిడీస్ ఏమున్నాయి, అక్కడ మ్యాన్ పవర్ ఉందా లేదా, హ్యూమన్ క్యాపిటల్ ఉందా లేదా, నాలెడ్జ్ క్యాపిటల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్ ఇండస్ట్రీస్కి. సో ఒక్క రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఇండస్ట్రీస్ వస్తాయని అయితే లేదు, బట్ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఓవరాల్ డెవలప్మెంట్ అయితే పెరుగుతుంది. బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అవి కనెక్టింగ్ స్మాల్ సిటీస్, హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న సిటీస్, వికారాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, సదాశివపేట్ కానీ, మేడ్చల్ అవతల్ కానీ, సో చౌటుప్పల్ కానీ, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో ఎకనామికల్గా ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరిగి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడంతో చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద కంపెనీస్ కూడా యాక్సెస్ బాగుంటుంది. రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి ఎయిర్పోర్ట్కి దగ్గరగా, జనరల్గా ఏ ఇండస్ట్రీస్ అయినా ఎయిర్పోర్ట్కి దగ్గరగా బిజినెస్ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారు. సో అట్లా ఎయిర్పోర్ట్కి దగ్గరగా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఎక్కడైనా ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్ హ్యాస్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ పవర్ అవైలబిలిటీ కూడా బాగుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసారు, లాస్ట్ 10 years నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, పవర్ ప్రాబ్లం కానీ లేదు. సో అందుకోసమే ఇఫ్ యూ సీ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ యూ ఆర్ సీయింగ్ సమ్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ టు హైదరాబాద్. సో మీరు బయట సిటీస్ నుంచి ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా, ఏ బిజినెస్ మ్యాన్ వచ్చినా హైదరాబాద్ చూడగానే వావ్ అంటారు, అరే ఎంత మంచి రోడ్స్ ఉన్నాయి, ఎంత మంచి రింగ్ రోడ్ ఉంది, ఎంత మంచి కనెక్టివిటీ ఉంది, అండ్ ఎంత డెవలప్ అవుతుంది. లాస్ట్ 10-15 yearsలో హైదరాబాద్ గ్రోత్ చూసి అందరు స్టన్ అవుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్స్లో, యూట్యూబ్స్లో చూసి ఇంకా వేరే సిటీస్ నుంచి కూడా హైదరాబాద్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్.